నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ పొరగన్ లడ్డా. ఇలా ముచ్చట ఏంటంటే మేమైతే అడవికి అయితే వచ్చేసినాం. అడవికి ఎందుకు వచ్చినామంటే వెలగ పండ్ల కోసం అయితే వచ్చేసినాం. వెలగ పండ్లు తెలిసే ఉంటుంది మీ అందరికీ. అదిగో అన్న చేతులు ఉన్నాయి, దీపక అన్న చేతుల. సో వీటి కోసం అయితే వచ్చేసినాం, కొట్టుకున్నాం, ఒక చెట్టు కింద అయితే కూకున్నాం, తిందామని రెడీగా ఉన్నాం. లాగు తీయాలని ఆలోచన లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. వీటి కోసం వచ్చినాం, వీడికి వచ్చినాక ఆలోచన వచ్చింది. ఇక దీంతో పాటు ఉప్పు కారం అవి కూడా తెచ్చుకున్నాం, మంచి కూకొని తిని ఎంజాయ్ చేసిపోదాం అనుకున్నాం. సో మేము తినేది కొద్దిగా మీకు కూడా చూపెట్టాలి ఆలోచనతో ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇక సరే మరి లేట్ ఎందుకు, ఇక తిందాం పలగొట్టుకొని. ఇవి మంచి పండ్లు అవి ఉన్నాయి చూసాను కదా, టేస్ట్ కూడా స్వీట్, అసలు సాల్ట్ లేకుండా తినచ్చు అంత బాగున్నాయి. గూజు గూజు వచ్చి మస్తున్నాయి అనమాట. అమృతం అమృతం. చూస్తా నీళ్ళు ఉడుతున్నాయి కదా, ఇక మాకు కూడా తినాలనిపిస్తుంది. ఒకటి మిస్ అయింది, ఆ చక్కెర అయినా బెల్లం అని తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ ఎలక పళ్ళల్లో ఆ స్వీట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా షుగర్ టేస్ట్ ఉన్నదా అది దేశ వాళ్ళకి తెలుసు. నేను ఉప్పు కారం అంత తిన్నా, షుగర్తో ఎప్పుడు తినలే. ఇంకోసారి నెక్స్ట్ టైం షుగర్తో ట్రై చేద్దాం. దోస్తులు ఇక తినడం అయితే స్టార్ట్ చేసినాం. దేపుకన్న అయితే ఆల్రెడీ కారం పెట్టుకొని తిన్నాడు, నేను కూడా టేస్ట్ చేసిన బాగానే ఉన్నది. సో మీకోసం మళ్ళీసారి ఇంత ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటా. మీకు ఇందులో ఉప్పు కనబడతలేదు కదా, సో ఆల్రెడీ దీపకన్న ఏం చేసినట్టు ఉప్పు కారం మిక్సింగ్ చేసి పట్టుకొని వచ్చిండు. సో ఎలా ఉందో మీకు చెప్తా తిని. ఏం చెప్పాలంటే ఈ పండుగ ఉత్తగా తిన్నప్పుడే బాగా టేస్ట్ ఉన్నాయి. ఇట్లా ఉప్పు కారం వండుకొని తింటే పర్లేదు, బాగా అంటే అంత బాగాలే అని అంటే లేదు కానీ బాగున్నాయి, కానీ అంత టేస్టీగా అయితే అనిపించట్లేదు. సో ఇక తెచ్చుకున్నాం కానీ తినాలి. ఇంకో ముచ్చట ఏంటంటే నా వీడియో దృష్టిలో అయితే పక్క విలేజ్ వాళ్ళైతే చాలామంది చూస్తుర్రు, కొంతమంది కామెంట్ కూడా చేస్తుర్రు. నాకు అర్థమైంది, మీ చుట్టుపక్కల ఏమైనా ఎలక చెట్లు లాంటి కనబడితే మీరు పోయి అయితే తెచ్చుకొని తినండి. అట్లా అని చెప్పి ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ తిన్నారనుకో, సో వాళ్ళకి అయితే మోషన్స్ అయితే పక్కా అవుతాయి. ఈ ఎలక్కాయల వల్ల ఎక్కువ తింటే మోషన్స్ పక్కా అవుతాయి అంట. సో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, ఒక రణంగా విన్నా. సో ఇంకొకటి ఏంటంటే ఈ పండ్లు ఎక్కువ తినండి, ఈ పచ్చికాయలు ఉంటాయి కదా అవి తింటే గొంతు పట్టేస్తుంది. సో ఇంకొకటి దీనివల్ల ఉపయోగం ఏంటంటే షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిస్తుందట. ఇంకొకటి ఏంటిదంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినద్దు అంటే, ఇది డాక్టర్లను అడిగే మరీ తినాలన్నట. ఇవి ఉన్నాయి కదా అని చెప్పి తినడు కూడా కరెక్ట్ కాదన్నట్టు. ఇది ముచ్చటం మరి ఎలక్కాయలు అది. నెక్స్ట్ అయితే మరొక బ్లాగ్తోనైతే మేము ముందుకు వస్తా. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పొరగన్ లడ్డా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.